హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు మనుషుల్ని సాతాను చేతుల్లో నుంచి విడిపించటానికి. మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా అపవాది మాట విన్న మూలాన దేవుడు అన్ని అధికారాలు మనుషుడికి ఇస్తే ఆ మనుషుడు అధికారం తీసుకెళ్ళి సాతానికి ఇచ్చేశాడు. వాడి కంట్రోల్లో ప్రతి మానవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాడండి. ఈ లోకాధికారి అనే పేరు సాతానికి. ఈ లోకంలో మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా? మీరే చెప్పండి. లోకంలో మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారా, యథార్థపరులు ఎక్కువ ఉన్నారా? స్వార్థపరులు ఎక్కువ ఉన్నారా, త్యాగం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ప్రేమ చూపించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ప్రేమ పేరుతో యాసిడ్లు పోసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? ప్రేమని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటామన్నారు. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 3 నెలలు అవ్వగానే వదిలేశాడు అంటాడు ఏంటండి? అదేం ప్రేమ? ఈ లోక ప్రేమలు ఆకర్షణ చూసి, ఆ అందం చూసి, ఆ యవ్వనేచ్ఛలు చూసుకొని ప్రేమలు అంటున్నారు. యవనస్తులు ఉంటే ఇక్కడ జాగ్రత్త. యవన కాల ఉద్రేకం ప్రేమ కాదు. నీ దగ్గర అన్నీ ఉంటే నీ మీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తారు. నువ్వు జబ్బులు పాలయ్యావనుకో, మంచాన పడ్డావనుకో, ఏం చేస్తాడో తెలుసండి? కన్న బిడ్డలు కూడా ఈ రోజున మేము మెడ్రాసులో నెలకి 1-2 సార్లు విధవరాండ్రున్న ఆశ్రమాలకి, ఓల్డ్ పీపుల్ ముసలివారు ఉన్న ఆశ్రమాలకి వెళ్ళి వారిని పలకరించి వాళ్ళకి కావాల్సిన కొన్ని దుప్పట్లు అలాంటి మా సంఘం తరపున, ఫారిన్ డబ్బు కాదు, ఇతరులు ఇచ్చినవి కావు, మా సంఘ విశ్వాసులు ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వస్తున్నాం. వాళ్ళని పలకరిస్తుంటే అక్కడున్న ముసలమ్మలను చూస్తుంటే, అమ్మా ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు నువ్వు? పిల్లలు లేరా? ఉన్నారయ్యా, 5 పిల్లలు ఉన్నారయ్యా. మరి ఏమయ్యారు? బాగున్నారయ్యా. మరి నువ్వెందుకు ఎక్కడున్నావు? పోనీలే అయ్యా. ఏంటి ఇంకా తింటానే? ఇల్లు అమ్మేసి, పొలం అమ్మేసి, 5 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేశారయ్యా. చివరిలో నేను ముసల్దాన్ని అయిపోయాను, ఆస్తి ఏమి లేదు ఇక. అందుకని తీసుకొచ్చి నా కొడుకులే ఎక్కడ పడేశారండి. వృద్ధాప్యం వచ్చిందంటే పిల్లలకు చులకనైపోతుందండి. మా ఇంట్లో వృద్ధులు ఉన్నారన్న వాళ్ళు చేయి చూపించండి. ప్రేమగా మాట్లాడుతున్నారా వాళ్ళతో మీరు? ముసలాడా, ముసలమ్మ అంటున్నారా? ప్రేమగా మాట్లాడండి. యేసయ్య బిడ్డలైతే తల్లిదండ్రులను సన్మానించండి. యేసుప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా తన తల్లిని చూసి అమ్మా అని ఆదరించాడు. తన బాధలు తనకున్నాయి కానీ ఆదరించాడు. వృద్ధులను మీరు ఏడిపిస్తే రేపొద్దున మీ పిల్లలు ఏం చేస్తారు? మిమ్మల్ని సన్మానిస్తారా? ఏమి విత్తుతామో దాన్నే మనం కోస్తాం. ఈ లోకంలో స్వార్థం, డబ్బు కోసం ప్రేమలు, ఆకర్షణలకు ప్రేమలు, అధికారం కోసం మనుషులు గొప్పల కోసం ఏదో ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తున్నారండి. కానీ యేసయ్య ప్రేమ ఏ అర్హత లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని, ఆయన్ని తిట్టిన వాళ్ళని, ఆయన కొట్టిన వాళ్ళని, ఆయన్ని బాధ పెట్టిన వాళ్ళని, నువ్వు దేవుడు కాదు అని ఆయన్ని తరిమిన వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తాడండి. ఇవాళ నువ్వు విన్న వాక్యం నీ జీవితం అంతటికీ నీకు మేలు కలిగజేస్తావండి. ఇవాళ కనుక నీవు విశ్వసిస్తే ప్రభు మీద, ఆయన నీ హృదయంలోనికి స్వీకరిస్తే ఆయన నీ కష్టాలు తీరుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్న ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడన్నది నీ హృదయంలో నీవు విశ్వసిస్తే ఈరోజు ఇక్కడ జరిగిన అద్భుతం నీ జీవిత ధర్మలన్నీ నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఆ పరలోకంలో నిరంతరం ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు కలుగజేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి చూడయ్యా దేవా,
నన్ను లేవనెత్తు, నాకు సహాయం చేయి, నా గాయాలు మాన్పు, నా రోగాలు స్వస్థపరచు, నా సంకటాలు కుదుర్చు, నా సమస్యలు తీర్చు. ఈ అప్పుల ఊబి నుండి, ఈ జబ్బుల గుట్ట నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ దురభ్యాసాల చిక్కుల నుండి నన్ను విడిపించు అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. విడుదల చేయించున్నాము యేసుక్రీస్తు నామములో. మా అంతరంగాలు ఎరిగిన దేవా, మా అవసరతలు ఎరిగిన దేవా, మా స్థితి చూచి మా మీద జాలిపడే యేసయ్యా, మా బాధలు తీర్చి, మా కన్నీరు తుడిచి నీ బిడ్డగా మమ్మల్ని స్వీకరించడానికి, ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి, ఈ లోకం విడిచినప్పుడు నీ రాజ్యములో ఉండడానికి కృప చూపించిన యేసయ్యా, ప్రతి ఒక్కరు నీ రక్తములో కడగబడి పరలోక రాజ్య వారసులం అవ్వాలి. పరిశుద్ధాత్మతో మమ్మను అభిషేకించుము నాయన. ఎన్నో పట్టణాల నుండి, గ్రామాల నుండి, దేశాల నుండి ఈ వర్తమానం వింటూ ఏదైనా బంధకాల్లో ఉన్నవారు ఉంటే ఇక్కడ అక్కడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నీ ఆత్మకార్యాలు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని, కల్వరి ప్రతిధ్వని.